అందరికీ దండాలులా. ముందుగానైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికాన అందరికైతే నేనైతే తలకే వంచి శనార్థులు చెప్తున్నా. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, అది డైరెక్ట్గా చెప్తున్నా. ఇంకా ముచ్చట ఏంటిదంటే, ఇగో మోసపోతే గోసపడతారు. నిజముల్లా మోసపోతేనైతే తప్పకుండా గోసపడతారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వచ్చినాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఓట్ల పండుగ నడుస్తుంది. ఇక ఓట్ల పండుగ అంటే మీకు ఎరికే. మరి ఆ ఓట్ల పండుగ రోజు ఏం జరుగుతుంది? ఇక మద్యము, గట్టనే బిర్యానీ ప్యాకెట్లు, దాని తర్వాత పైసలు, చిన్న చిన్న కోటర్లు. ఇక వీటికి కనుక ఊర్లో ఉన్నటువంటి జనాలు అయితే అలవాటు పడి పుసుక్కున మీరు ఆ నోటికే, బిర్యానీ పొట్లానికే, లేదంటే చిన్న కోటర్ సీసకే ఆశపడి దబ్బున తీసుకున్నారనుకో, ఎట్లుంటాడులా? అస్సలు బాగుండదు, మొత్తం బర్బాద్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి గెలిచిన నాయకుడు పుసుక్కున నీ ఇంటికాడ ఏదన్నా నల్ల గురించా, డ్రైనేజ్ గురించా, రోడ్డు గురించా నాకు బాగాలేదు అని ఆ నాయకుని దగ్గరికి పోయినామనుకో, ఏమంటాడు ఎరికేనా? సాప్ సీదా ఒకటే ముచ్చట చెప్తాడు. ఏమరా రాజుగా, నా కాడ అలా నువ్వు ఓటుకు నోటు తీసుకున్నావా లేదా? మరి తీసుకున్నాక నీకు నాకు సంబంధం ఏమున్నదిరా? చల్లాడు నీ సమస్య తీసి అటుకు మీద పెట్టుకోపో అని అంటాడు. మరి ఇక్కడి వరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి చెప్పుర్రి? మరి సమాజంలో ఈ భావి భారత పౌరులుగా మనము ఎవరైతే మన కుటుంబం కోసం, మన పిల్లల కోసము పాటుపడుతున్నామో, ఈ యొక్క ఓటు అనే ఆయుధం ద్వారానైతే తప్పకుండా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్నికలల్లా పార్టీలతోటి సంబంధం లేకుండా, పార్టీలతోటి అస్సలకే సంబంధం లేకుండా ఎవరైతే మనకు మంచి పని చేస్తారో, జనం కోసం పాటుపడతారో, జనం సమస్యను వాళ్ళ సమస్య లెక్క భావించి నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండుకుంటా పని చేస్తారో, గట్లాంటి నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ నాయకుడు ఏం చేస్తాడు అనే ముచ్చట గురించి సోచాయించుకుంటా వాళ్ళ కోటేయాలి తప్ప, ఓటుకు నోటు తీసుకొని మనం ఓటేసినామనుకో తప్పకుండా నేనైతే చెప్తున్నా డైరెక్ట్గా ఖచ్చితంగా ఓటుకు నోటు తీసుకుంటే మోసపోతారు, గోసపడతారు. ఇట్లాంటి మోసం మనం పడద్దంటే మన దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ ఆయుధం ఏంటిది? ఓటు. ఈ ఓటు హక్కునైతే మనము సద్వినియోగం చేసుకొని తప్పకుండా నికార్సైన మంచి రాజకీయ నాయకునికి వేసి గీ సర్పంచ్ ఎలక్షన్స్లల్లా గైనను గెలిపించుకొని గప్పుడు నీ ఇంటికాడ పని చేయకపోతే ఏం ఈరయ్యా, ఆయాల నేను పైసలు తీసుకోకుండా నీకు ఓటేసినా నా ఓటుతోటే నువ్వు గెలిచినావు, ఏమో ఇయ్యాల నా ఇంటికాడ సమస్య ఉన్నదంటే నువ్వు ఎట్టెట్లు వస్తలేవు అని గల్లబట్టి గుంజి అడిగే అధికారం మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి జనాలారా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్లారా, మన ఓటు హక్కునైతే పైసలకో, మందుకో, బీరుకో, బిర్యానీకో అస్సలకే అమ్ముకోవద్దు. శనార్థులు చెప్పుకుంటా నేనైతే అందరికి చెప్తున్నా. నేనైతే ఎవ్వల కాడ ఒక్క పైసా తీసుకోకుండా వేసే అంత దమ్ము నాకున్నది. మరి జనాలారా, మీకు సవాల్ ఇస్తున్నా, పైసలు తీసుకోకుండా ఓటు వేసే ధైర్యము దమ్ము మీకున్నదా? ఒకవేళ మీకుంటే పైసలు తీసుకోకుండా నికార్సైన సర్పంచ్ అభ్యర్థికేసి తప్పకుండా గెలిపియరి పార్టీలకు అతీతంగా.